ముందు నుంచి హాస్టల్లో ఉన్నావా? ఇది హాస్టలేనా? ఏనో తరగతి నుంచి హాస్టల్లో ఉన్నావు? 6th క్లాస్ నుంచి హాస్టల్లో ఉన్నావు. అంతా బాగుందా? క్లాసులు బాగా జరుగుతున్నాయా? ఇంకేంటి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు? ఏమీ లేదా? ఇప్పుడు ముస్తాబు కార్యక్రమం, నెయిల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నారా నీట్గా? నువ్వైతే తల బాదుకున్నావు. ఇంకా ఇప్పుడే లేసావా? నువ్వే క్లాసు? 6th. ఏ ఫేవరెట్ నీ సబ్జెక్ట్? ఏది ఫేవరెట్? మ్యాథ్స్. ఓకే. నీ ఊరు మీది? ధర్మవరం పక్కన. మీది? తుంగోడు. ఓకే. ఎంతమంది మీరు? నువ్వు ఎన్నవాడు? ఫస్ట్. ఇంక మిగతా వాళ్ళు ఏం చేస్తున్నానా? ఏం చదువుతున్నారు? సెకండ్. వెరీ గుడ్. తల్లికి వందనం వచ్చిందా? అందరికీ వచ్చిందా తల్లికి వందనం? నీకే సబ్జెక్ట్ ఇష్టం? తెలుగు ఇష్టం. వెరీ గుడ్. నువ్వే క్లాస్ నాన్న? 9th. ఏ ఊరు మీది? గుంటకల్. అంత బాగుంది. స్పోర్ట్స్ ఏం ఆడతారు మీరు బాగా? అందరూ వాలీబాలేనా? ఖోఖో ఆడతారు. ఓకే. అంతా ఓకేనా? హాస్టల్ అంతా బాగానే ఉంది. ఇప్పుడు రెనోవేషన్కి కూడా అమౌంట్ శాంక్షన్ అయింది. ఇది చిన్న చిన్న రిపేర్లు కూడా చేస్తారు, దగ్గరలో స్టార్ట్ చేస్తారు. రెనోవేషన్స్కి ఎంత శాంక్షన్ అయింది? 35 lakhs శాంక్షన్ అయింది. ఏమేమి ఐటమ్ పెట్టారు మేడం? డైనింగ్ హాల్, తర్వాత కొత్త టాయిలెట్ బ్లాక్, మొత్తం ఎలక్ట్రిఫికేషన్, ఆర్ఓ ప్లాంట్. ఎందుకు ఆయన స్టార్ట్ చేయలేదు? ఇప్పుడు శాంక్షన్ అయ్యి 4 నెలలు అయిపోయింది. మీరు అతను కాకపోతే ఇంకొకరు మార్చమని చెప్పండి. నేను నిన్న కూడా పిలిపించి చెప్పాను. పిలిపించి ఇమ్మీడియట్గా చేస్తే ఆయన చేయని వితిన్ 1 week 10 days పండగ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయమని. అదర్వైజ్ మనం క్యాన్సిల్ చేసి రిటర్న్లో పెడతాం. అదే పనిగా శాంక్షన్ చేయించుకొచ్చి మనం పని చేయకపోతే ఎట్లా చెప్తాను. ఇప్పుడు నైట్ డ్యూటీ ఎవరు ఉన్నారు ఇక్కడ? వాచ్మెన్ మెడికల్ లీవ్లో ఉన్నారు. సరే, ఆల్టర్నేటివ్ ఎవరు? స్వామి మన వాచ్మెన్ ఈయన పెట్టాం మేడం, కుక్కన పెట్టాం మేడం. లీవ్లో అంటే వాచ్మ్యాన్ మరి నైట్ పిల్లల్ని వదిలేసి వాచ్మ్యాన్ లీవ్లో ఉన్నాడు. కుక్ నైట్ పిల్లలతో పాటు ఉంటాం. మెడికల్ చెకప్లు జరుగుతున్నాయా మీకు? జరుగుతాయి. ఎన్ని రోజులకు ఒకసారి జరుగుతాయి? 1 week. మేము దాంట్లో లేనే లేదు. మంత్లీ. ఓకే. ఇంకేమైనా ప్రాబ్లమ్స్? నైట్ క్లాసులు మీ వార్డర్ని చూడబాకండి, నన్ను చెప్పండి. బాగా నీట్గా ఉండాలా? ఇప్పుడు అన్నీ ఒక మిర్రర్ పెట్టమని చెప్పి ఫస్ట్ ఒక మిర్రర్ పెట్టచ్చు. ఏది ఎక్కడ పెట్టారు? ప్రోగ్రాంలో. సరే, హ్యాండ్ వాష్ అక్కడ పెట్టించి ఆ పైప్ లైన్ దాంట్లో కల్పించండి. కొంచెం మిర్రర్ పెద్దది పెట్టించండి. మన ప్రోగ్రాం పెట్టాం కదా, అట్లా కాదులేదు. ఇది ప్రోగ్రామ్ ఒకటి పెట్టాం మనం, గవర్నమెంట్ ఒక ప్రోగ్రాం పెట్టింది. ఇంకేంటి విశేషాలు మరి? అంతా ఓకే కదా? స్పోర్ట్స్ బాగానే ఉన్నాయి కదా? అంతా స్పోర్ట్స్ కిట్ ఏం కావాలా మీకు? స్పోర్ట్స్ కిట్ ఏం కావాలా? మీ మినిస్టర్ గారు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. మీ మినిస్టర్ ఎవరో తెలుసా? ఎవరు మీ మినిస్టరు? సవితమ్మ. నేను బీసీ వెల్ఫేర్ మినిస్టర్ని. మీ మినిస్టర్, మీ డిపార్ట్మెంట్ మినిస్టర్ ఎవరు? మీకు అడగగానే ఫండ్స్ ఇచ్చినారు. మీ హాస్టల్కి డబ్బులు ఇచ్చిండేది ఎవరు? రెనోవేషన్కి. ఇంకా ఏ హాస్టల్ ఇది? ఎవరు ఇప్పుడు మినిస్టరు? చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు. మీకు తెలుసండి. మీ మినిస్టరు సోషల్ వెల్ఫేర్ మినిస్టరు డోలా శ్రీ బాల వీరాంజనేయులు గారు. ఆయన అడగగానే, స్వామి అంటాం మేమందరం, ఆయన అడగగానే సార్ మా హాస్టల్స్కి అని చెప్పి మీ హాస్టల్కిను మరి ట్రైబల్ వెల్ఫేర్కి కూడా దాంట్లో కూడా దీనికి 35 లక్షలు, దానికి 25 లక్షలు శాంక్షన్ చేసినారు. అర్థమైందా? మీ ఈ హాస్టల్కి సంబంధించింది సోషల్ వెల్ఫేర్ మినిస్టరు బాలా. ఇంకోసారి గట్టిగా చెప్పాలా? మరి సార్కి థ్యాంక్స్ చెప్తామా? చెప్పండి మరి సార్కి థ్యాంక్స్. ఓకే, బాగా చదువుకోవాలి మరి మీరు.